అంటే నాకు అర్థం అవ్వలేని విషయం ఏంటంటే కామనర్స్ ని సెలబ్రిటీస్ ని కలిపి పంపిస్తానన్నారు కదా, కానీ అందరినీ కామనర్స్ ని పంపించారు, సెలబ్రిటీని ఎప్పుడు పంపిస్తారా? మీకు కూడా అదే డౌట్ వచ్చిందా? మరి అందరికి అదే డౌట్ వస్తుంది, ఎందుకంటే ఆబ్వియస్లీ అందరినీ కామనర్స్ ని పంపించారు, సెలబ్రిటీలు ఎప్పుడు పంపిస్తారు? సెలబ్రిటీస్ ఆల్రెడీ వచ్చారు బ్రో. ఎక్కడ పెద్ద అవసరం అండి, సెలబ్రిటీ వచ్చింది. లక్షపాప లక్షల్లో పోయింది ఎప్పుడు, అంటే అలాంటి జమాల్లో చూసాం అనమాట. నీటిగా తినాల ఏం ఆ రోజే అయిపోయింది ఆవిడ దెబ్బ. ఐ లైక్ ఇట్ దట్ పర్సన్. కొడేస్తాడు, కొట్టేచ్చేమో. ఇంకెవరైనా నాకు తెలిసి అంటే సెలబ్రిటీస్ అంటే వీళ్ళు కాదు, నాకు తెలిసి తనుజ, సుమన్ శెట్టి, సీరియల్ యాక్టర్ తనుజ, రీతు గారు బిగిని వేసుకుంటే 50,000 లైక్లు వస్తాయి, చుడిదార్ వేసుకుంటే 500 లైక్లు వస్తాయి. ఆవిడ సెలబ్రిటీ అంటే నేను ఒప్పుకోను. సెలబ్రిటీ అంటే ఎవరో తెలుసా? ఆవిడ అడుక్కుని పొజిషన్ లో కూర్చుని ఫోటో పెట్టినా కానీ 1,00,000 లైకులు రావాలి. ఆవిడకున్న 1 మిలియన్ ఆడి ఇరుపుకులు. అయితే ఇంకా నయం అలాంటి ఇరుపుకులు తీసుకురాలేదు ఈసారి. అది వేరే విషయం. నేనేమంటానంటే ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరు అని నేను అంటున్నాను. మీరేమంటారు చెప్పండి? అంటే మోస్ట్ ఆఫ్ ద డే ఎవరో చూస్తున్నాం అంటే చూస్తున్నాం, మొడ్డ అల్లాలు కొట్టుకుంటే మనకి ఆనందం. శ్రేష్ఠి వర్మ, గుండు బాబాయ్ బాగున్నాడు, డబ్బులు ఎవరికి ఊరికినే రావు అంతే. ఇప్పటి వరకు అంటే సెలబ్రిటీస్ అంత నచ్చలేదు, కానీ కామనర్సే కొంచెం సోసో నాట్ బ్యాడ్ అనిపించింది. కొంచెం ఏదైనా మ్యాజిక్ కనిపించాలంటే ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్స్ ఎవరినైనా దింపితే బాగుంటది. వీళ్ళందరూ OLX బ్యాచ్ ని అందరిని ఇంటికి రమ్మని, లక్ష పాపని, సుమన్ శెట్టిని, ఇంకెవరో ఎవడన్నాడు అది కూడా వేస్ట్. 150 ఒకటి అయితే ఎన్నిసార్లు వెళ్ళి రాలేదు, అవసరమా? లేదండి, మ్యాజిక్ ఎవరిలో లేదు నాకు తెలిసి. అలాంటి వాళ్ళు వెళ్ళారు అనుకుంటే వేరే ఉండదు, హౌస్ బయట మొత్తం క్యూ కట్టేస్తారు వాళ్ళు. కానీ మోస్ట్ ఆఫ్ ది డే ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిన పేజెస్ వాళ్ళు ఎవరిని రాలేదు అని నేను అంటున్నాను. మరి మీరు చెప్పండి. ఓకే, ఇప్పుడు వచ్చిన వాళ్ళతోనే భరించాలి కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళలో ఎవరున్నారు బాగా ఆడేవాళ్ళు? నాకు అనిపిస్తుంది అంటే కొంచెం కొట్టచ్చు నాకు తెలిసి. కామనర్స్ తెలియని విషయం ఏంటంటే మీరు ఎంత అడవుడు చేసినా కానీ వారానికి ఒకటి ఇంటి తెంగేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు పెట్టడానికి కారణం ఏంటంటే నాగార్జున్ని మా టీవీని గుద్దళ్ళం చేసి కామనర్స్ ని ఎరుపుకులు చేస్తున్నారు, మీరు ఎందుకు పెడతలేదని అడుగుతున్నాం పద్దాకలని. ఈసారి ఏదో అదేదో సోబెట్రీ ఏంటది అమ్మాయి ఎరుపు పరీక్ష ఆడ ఒక నవదీప్ ఉన్న ఇజ్జత్ తీసుకున్న నీ అమ్మ సినిమాలో కనిపించినప్పుడు సపర్లైనా కొట్టేవాళ్ళు, ఇప్పుడు నిన్ను కొట్టాల్సి వస్తుంది అగ్ని పరిచయం చూడాలన్నా. అంటే ఏమన్నానంటే మన రియల్ క్యారెక్టర్ ఎప్పుడు ఎక్కువ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ బయటకి ఎక్కువ రారు. ఎందుకు తెలిసింది? ఆయన ఫ్యాన్ పేజ్ తగ్గిపోతే యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు కూడా చేయొచ్చు వీడియోలు చేస్తే ఫోన్ లో కూడా చూసి ఇంకా సినిమాలో ఏముంది మొట్ట అనుకుంటా. అలాగే ఎక్కువ జనానికి కనిపించదు, ఎక్కువ అలా కనిపించాడు వీడు ఎరుపుగా అయిపోయాడు. వేరే అనుకోండి. మోస్ట్ ఆఫ్ ది డే ఏంటంటే ఈసారి బిగ్ బాస్ అంత మజా లేదు. మజా కావాలి అంటే 45 రూపీస్ హాఫ్ లీటర్, అది వేరే షో. అంత మజా రావాలి అంటే ఫ్యాన్ బేస్ ఉన్న పర్సన్స్ ఎవరైనా రావాలి, కొంచెం హాట్ గా ఉన్న అమ్మాయిలు ఎవరైనా. అంటే ఇక్కడ కపుల్ ఆఫ్ డేస్ అంటే ఇద్దరు మ్యాచింగ్ కూడా ఎవరు అనిపిస్తలేదు. ఎవరన్నా అనిపించారా నీకు? లక్ష్మీబాబ ఏంట్రా నీ చిన్నప్పుడు పుట్టిందిరా, అది నీకు అమ్మ అవుతుంది లేకపోతే అమ్మమ్మ ఇద్దరా? 40 ఏళ్ళు ఉంటే నేను తెలుసా నచ్చో సినిమా ఎన్ని సంవత్సరాలు అయింది తెలుసా? 20 ఏళ్ళు అవుతుంది వచ్చి. అప్పుడు అది పెద్ద మంచి అయింది 20 సంవత్సరాలకు. 45 సంవత్సరాలు ఉండేది ఆయనకి. దాన్ని చూసి ఆవిడ కొట్టుకుంటాడు, నాకు అర్థమైతే. అదే లైక్ లేండి బాబు. అదే రీతు చౌదరి పవన్ కళ్యాణ్ కళ్ళు పెట్టి తీసుకుంటున్నాడు, వీడియో బయటకు వచ్చింది కదా. అలాగే అది గట్టిగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ అక్క అని ఎత్తాడు. అవసరమా? ఏమి ఉండదు, అది పెద్ద ఏమి ఉండదు. వీళ్ళందరూ ఏంటంటే కొంచెం ఏదో హ్యాండ్ప్లేటింగ్ అంటే వాళ్ళకి కూడా తెలుసు. చాలా మంది ఏమంటారంటే రీతు చౌదరి బయట ఎక్కువ బాగా బిగ్ బాస్ స్టార్ట్ చేయలేదంటే అంత ఆపోజిట్ ఫ్లడ్ చేయడానికి అబ్బాయిలు ఎవరు లేరని ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అబ్బాయి డిమాండ్ పవన్ అని ఒక అతను వచ్చాడు మోడల్, అతను పవన్ డిమాండ్ పవన్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటారు. 250, 300 లైక్లు వస్తాయి ఆడికి. ముందంకులు పడొచ్చు నాకు తెలిసి రీల్స్. ఎందుకంటే కొంచెం సెక్స్ అప్పీల్ ఆయనలోనే బాగుంది నాకు తెలిసి. నీకేమైపోయింది ఆయనలో? బాగున్నాడే ఆయన కలిసి మాస్ మ్యాన్. ఇంకో గుండంగులు వల్ల ఆయన మొత్తం ఏమనుకుంటాడు తెలుసా? నాకు నెలకు 2 లక్షలు సాలరీ వచ్చి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటే ఇక్కడ వారానికి 30,000 ఇస్తారు అన్నారు ఎంగారు ఇక్కడ.
నాకు ఇదే బొక్క అనుకుంటున్నాడు అంటే నాకు తెలిసి గొడవ జరిగిపోయింది. ఏం చెప్తారు? గుండు కాబట్టి గుండంకులు అన్నారు. నీకే ఫేమ్ వచ్చింది రా గుండంకులు. నీకు అర్థమైతే గుండంకులు, బత్త అంకులు, పొట్ట అంకులు, కట్ట అంకులు ఏదన్నా పడు. ఎందుకంటే నాగార్జున గారు మళ్ళీ వారంలో నీ గురించి మాట్లాడి జనాలకి తెలిసేలా జరుగుతావు. పక్కీలో ఎదురు ఆర్టీలు టైం చేసుకోవడానికి, సీల్ వేసుకోవడానికి నీట్గా ఉంటాయి. సెలబ్రిటీలు వేసుకోవడం అంతా అలాగే చేసుకుంటారు. రేడియేషన్ అనుకో అవ్వకపోయినా కానీ సుమన్ చెట్టి గారు మీరు ఇంటికి వెళ్ళిపోండి ప్లీజ్. ఎందుకో ఇంటికి నా పేరు అలీబాబా. ఎక్కడికి వెళ్ళదు అని బచ్చల ముందే వస్తాను అనుకున్నాడు.